ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాదపద్మములకు నా నమస్సుమాంజలి. సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అనేది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పంచశీల సూత్రాలు. ఇందులో మొదటిది అయిన సత్యమును ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదు అని, మొక్కులు సంకల్పం ప్రకారం నెరవేర్చాలి అని తెలిపే దివ్య లీల ఇది. ఇప్పుడు మనం స్మరించుకుందాం. సీతానగరం, పశ్చిమ గోదావరి జిల్లా. వీరి పేరు మాధవి గారు. వీరి భర్త గారి పేరు రాంబాబు గారు. వీరు దివ్యానుభవము ఇలా ఉంది. వీరు 2004 సంవత్సరంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర 3 నిద్రలు చేయాలని వచ్చారనమాట. ఈ మాధవి గారి సోదరుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తుంటే ఆయన్ని కూడా గొలగమూడి రమ్మని వారు చెప్పారు. అదేవిధంగా వారు గొలగమూడికి కారులో వచ్చారు. అతను ఉద్యోగము కనుక వెంటనే వెళ్ళిపోవాలని వీళ్ళని కూడా కారులో బెంగళూరు రమ్మని వీళ్ళని కూడా అతను బలవంతం చేశాడు. వీళ్ళు కొంచెం ఆలోచించారు. ఆయన ఆలోచించినా ఇంకా తప్పనిసరి పరిస్థితిలో 3 నిద్రలు చేయకుండా కేవలం 2 నిద్రలు అయిన వెంటనే వీరు వారి తమ్ముడితో కలిసి బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరులో 1 వారం ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి సీతానగరం వచ్చేస్తూ ఉన్నారు. ఇవి వచ్చేస్తూ ఉంటే మార్గ మధ్యంలోనే వీరి భర్త గారికి భుజం మీద నొప్పి వచ్చిందనమాట. చాలా బాధపడ్డారు. ఎట్లాగో అలా ఇంటికి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మందులు వాడుతున్నారు, ఎక్స్రేలు తీయించుకున్నారు. కానీ అంటే నెర్వ్ అది ఏమీ చెట్టలేదు, అంతా బాగుంది అన్నారు. కానీ చేయి కదిలించలేరు, ఎంతో బాధపడుతున్నారు. రాత్రి పగలు ఒకటే బాధ, పడుకోలేరు, కూర్చోలేరు. కారణం తెలీదు. నరం ఏమి చెట్టలేదని చెప్పారు. మందులు ఇచ్చారు, మందులు వాడుతున్నారు. కానీ దేనివల్ల అతనికి ఉపశమనం కలగలేదు. ఇలా 1 వారం రోజులు నరకయాతన పడ్డారు. స్వామివారి దగ్గర అప్పుడు 2 చీట్లు వేశారు. ఎక్కడికైనా పొమ్మని శ్రీ స్వామివారి ఆజ్ఞ, ఎక్కడికి పోవద్దని శ్రీ స్వామివారి ఆజ్ఞ అని 2 చీట్లు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర ఈ మాధవి గారు వేశారు. అప్పుడు స్వామివారి సమాధానం ఏమిటంటే ఎక్కడికి పోవద్దు అని వారికి చీటీ వచ్చింది. అదేవిధంగా వారు ఆ బాధతోనే అలాగే 5 రోజులు గడిపారు. అప్పుడు స్వామివారికి మళ్ళీ ఇలా విన్నవించుకున్నారు. స్వామి, 5 రోజులు చూసాము, ఇక ఉండలేము, ఎవరికైనా చూపాలా అని వాళ్ళు స్వామివారిని విన్నవించుకున్నారు. ఆ రోజు ఏమైందంటే ఉదయం 7 గంటలకి పిల్లలు స్కూల్కి వెళ్ళేందుకు అన్నం బాక్సులు సర్ది పెట్టారు. సర్ది పెట్టి వీరిని చూస్తే, భర్తను గురించి చూస్తే అతను బాగా గాఢంగా నిద్రపోతున్నారు ఈ రాంబాబు గారు. అంటే గత 15 రోజులుగా నిద్ర లేదు కదా, అందుకని ఇలా నిద్రపోతున్నారేమో, నిద్రపోతున్నారు అని వారికి ఇంకా నిద్రాభంగం కలిగించలేకుండా ఈమె టిఫిన్ తినడానికి కూడా లేపలేదు. మధ్యాహ్నం 12 గంటల వరకు వారు అలాగే నిద్రపోయారు. అప్పుడు 12 గంటలకి ఈమె లేపి వారికి టిఫిన్ పెట్టారు. ఆ టిఫిన్ చేసిన తర్వాత తిరిగి వారు సాయంత్రం 4 గంటల వరకు అదే విధంగా అంత గాఢంగానే నిద్రపోయారు. 4 గంటలకి తిరిగి లేపి స్నానం అది చేయించి భోజనం పెట్టారు వారికి. అప్పుడు అన్నం తిని నిద్రపోయారు. మరలా ఇంకా రాత్రంతా లేవలేదన్నమాట. మరుసటి రోజు ఉదయం వరకు వీరు అలాగే నిద్రపోతున్నారు. ఆ మరుసటి రోజు వీరు సాయి సత్యవ్రతాలకి కందుకూరు వెళ్ళవలసి ఉంది. కానీ భర్తకి నొప్పి తగ్గింది కదా అని వీరు కందుకూరు వెళ్ళి ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారి ఇంటికి వచ్చారు. ఈయన తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి వీరి భర్త ఏ బాధ లేకుండా చక్కగా ఉన్నారనమాట. వీరు అడిగారు వారి భర్త గారిని, ఏమండి మీరు ఒక్క మందు కూడా తినలేదే, ఇంత అకస్మాత్తుగా ఎలా నొప్పి తగ్గింది అని ఆమె భర్తనే అడిగిందనమాట. అప్పుడు వారు ఇలా చెప్పారు, ముందు రోజు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల మధ్య వీరికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఏంటంటే ఒక ముసలాయన వచ్చి ఒక చిన్న కర్రతో వీరికి నొప్పి పుట్టే భుజం మీద కొట్టారు. ఇక బాగుంటుందని చెప్పారు. అది మొదలు బాగుందని ఈయన స్వప్న వృత్తాంతం భార్యకి వివరించారనమాట. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి కలలో కనిపించి భుజం మీద ఒక కర్రతో నొప్పి పుట్టే భుజం మీద కొట్టి ఇక బాగుంటుందని చెప్పారనమాట. అది మొదలు వీరు ఇంక ఏ బాధ లేకుండా ఉన్నారు. కనుక ఇంకా ఇప్పుడు గొలగమూడి వెళ్ళి 3 నిద్రలు చేయాలని వీరు గొలగమూడి వచ్చి 3 నిద్రలు చేయడానికి గొలగమూడి వచ్చారనమాట. అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు సత్యం ఏనాడు తప్పకూడదు అని ఈ అనుభవం ద్వారా మనకి తెలియజేస్తున్నారు.
ఇంకొక అనుభవము ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇది ఈ ఈ అనుభవము శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మరో రూపమైన శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన లీల ఇది. ఆ లీల ఇలా ఉంది. వీరి పేరు తోట పిచ్చయ్య గారు. వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తుడైన కుంచా వెంకటయ్య గారు అల్లుడు అనమాట. వీరు పొదలకూరులో ఉంటారు. ఈ కుంచా వెంకటయ్య గారు పొదలకూరులో ఉంటారు. వీరి అల్లుడే ఈ తోట పిచ్చయ్య గారు. వీరికి తోట పిచ్చయ్య గారికి వివాహం అయింది, 5 సంవత్సరాలు అయింది, అయినా సంతానం లేదు. వీరి అమ్మగారు వీరికి ఇంకొక ద్వితీయ వివాహం చేస్తాము, కాకపోతే వంశం నిలబడదు అని వీరితో రోజు అంటూ ఉండేదన్నమాట. వీరికి కానీ రెండవ వివాహం వీరికి ఇష్టం లేదు. వీరు వృత్తిరీత్యా కండక్టర్ ఉద్యోగం అనమాట వీరిది. వీరు నెల్లూరులో ఒకసారి ఏమైందంటే ఒకసారి నెల్లూరులో డ్యూటీ దిగి వీరి మామగారింటికి కుంచా వెంకటయ్య గారింటికి పొదలకూరు వచ్చారు. పొదలకూరు వీరి భార్య కూడా అక్కడే ఉందన్నమాట. వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ కుంచా వెంకటయ్య గారింటికి తరచూ వస్తూ వెళ్తూ ఉండేవారు. అదేవిధంగా వీరు మామగారి ఇంటికి వచ్చేటప్పటికి ఆ రోజు అక్కడ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ కుంచా వెంకటయ్య గారి ఇంట్లో ఉన్నారు. వీరు ఇంటికి వచ్చేటప్పటికి స్వామివారు ఉన్నారు కదా, వీరి అత్తగారిని అడిగారు ఆయన ఎవరు అని అంటే ఆమె చెప్పారనమాట. వారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని మహిమాన్వితుడైన స్వామి అని ఆమె చెప్పారు. సరే స్నానం చేసి వచ్చి ఈయనకు ప్రశ్న అడుగుదామని అని వారు పిచ్చయ్య గారు స్నానం చేసి వచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ముందు కూర్చొని స్వామివారిని ఇలా అడిగారు. స్వామి, నాకు పెళ్ళి 5 సంవత్సరములు అయింది, పిల్లలు లేరు, మా అమ్మ నాకు ఇంకొక పెళ్లి చేస్తానంటుంది, నాకు మళ్ళీ పెళ్ళి ద్వితీయ వివాహం ఇష్టం లేదు స్వామి అని వీరు భగవాన్ వెంకయ్య స్వామి వారికి చెప్పుకున్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు. అయ్యా, నీకు సంతానం లేదని ఎవరు చెప్పారయ్యా? 3 సంతానం ఉంది అని చెప్పారు స్వామి. శ్రీ స్వామివారు అప్పుడు ఇలా అన్నారు. స్వామి, ఒక్కరే లేకపోతే ఏంది స్వామి, 3 ఎక్కడి నుంచి వస్తారు స్వామి అని వీరు అన్నారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారనమాట. అయ్యా, బుచ్చిరెడ్డి పాలెంలో పూజారి చనిపోయి నీకు మొదటి సంతానం కొడుకుగా పుడతాడు. మరొక ఊరు పేరు చెప్పారు. అక్కడ కమ్మవారింట ఒక ఆమె ఉంది, ఆమె నీకు కూతురుగా పుడుతుంది అని చెప్పారు. అటు తర్వాత 3వ సంతానంగా ఉదయగిరి రాజావారి ఇంట్లో ఒక అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయి వారింట్లో 11 నెలలు ఉండి చనిపోయి తర్వాత నీకు కొడుకుగా పుడతాడు అని చెప్పారు. ప్రస్తుతం ఆ రాజావారు మద్రాసులో ఉన్నారు అని కూడా చెప్పారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారు చెప్పినట్టుగానే ఆవిడ గర్భవతి అయి మొదటి సంతానంగా మగపిల్లవాడు, తర్వాత అమ్మాయి, తర్వాత అబ్బాయి, ఇలా 3 జన్మించారు. ఇలా భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పినట్లు అక్షరాలా జరిగినందువల్ల వీరికి అపారమైన నమ్మకం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద ఏర్పడింది. ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దర్శనార్థం వీరు ఈ పిచ్చయ్య గారు నెల్లూరు నుంచి పొదలకూరు వచ్చారు. అప్పుడు స్వామివారు పొదలకూరులో ఎప్పుడు పొదలకూరు శివాలయంలో ఉంటూ ఉండేవారు. పొదలకూరు శివాలయంలో ఉంటూ ఉండేవారు. వీరు పొదలకూరు వచ్చేటప్పుడు దర్శనానికి వెళ్ళగా అప్పుడు పిచ్చయ్య గారు దర్శనానికి వెళ్ళారు. కానీ అప్పుడు వెంకయ్య స్వామి వారు పొదలకూరులో లేరు. అక్కడ వాళ్ళని విచారిస్తే స్వామి గొలగమూడి వెళ్ళారని వాళ్ళు చెప్పారు. వీరు గొలగమూడి వెళ్ళి దర్శించుకోవాలని బయలుదేరి గొలగమూడిలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శనం చేసుకున్నారు ఈ పిచ్చయ్య గారు. అప్పుడు స్వామివారిని ఇలా అడిగారు. స్వామి, పొదలకూరులో ఉండకుండా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎలాంటి వసతులు లేవే, పొదలకూరు రండి స్వామి, అక్కడ శివాలయం, మండపం, చెట్లు, కోనేరు అన్నీ ఉన్నాయి అని చెప్పారు ఈ పిచ్చయ్య గారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు. భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు. అయ్యా, పెద్ద ఆయన ఇక్కడికి రమ్మన్నారయ్యా, ఇక్కడ ఉంటే నా అంతటి వాడిని చేస్తాను అని అన్నారయ్యా అని అన్నారు. అప్పుడు ఈయన పిచ్చయ్య గారు, తోట పిచ్చయ్య గారు, పెద్ద ఆయన అంటే ఎవరు అని పక్కనున్న రోసిరెడ్డి గారిని అడిగారు. రోసిరెడ్డి గారు ఇలా చెప్పారు. పెద్ద ఆయన అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి వీరిని ఇక్కడ ఉండమని పిలిచారంట, అందుకు శ్రీ స్వామివారు ఇక్కడే ఉంటారు అని ఈ రోసిరెడ్డి గారు చెప్పారు. దాంతో ఈయన పిచ్చయ్య గారు చాలా సంతోషించారు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏమిటంటే ఈ పిచ్చయ్య గారి బావమరిదికి వివాహం నిశ్చయమైంది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని అడిగితే ఇలా చెప్పారు. ఆదివారం అమావాస్య రోజు వేణుగోపాల స్వామి దేవాలయంలో వివాహం జరిపించండి, అయినా మీకు ఆయన దొరకడయ్యా అని చెప్పారు స్వామి. ఆదివారం అమావాస్య అంటే ఈ ముహూర్తంలో పెళ్లి చేస్తే అవి నిలుస్తాయా స్వామి అంటే, అయ్యా అది దైవ ముహూర్తం, తప్పనిసరిగా ఆ విధంగా చేయాల్సిందే అని స్వామి నొక్కి చెప్పారు.
అదేవిధంగా స్వామివారి ఆదేశం ప్రకారం అదే విధంగా వీరు చేశారు. కానీ పెళ్ళి కరెక్ట్గా పెళ్లి రోజు పెళ్లి కొడుకు చేయగానే పెళ్లి కొడుకు విపరీతమైన చలి జ్వరం వచ్చి అతను కూర్చోలేకుండా అయిపోయాడు. శ్రీ స్వామివారు కూడా వారి అక్కడే ఉన్నారు. అప్పుడు ఇతను ఈ వెంకటయ్య గారు ఇలా మొరపెట్టుకున్నారు, స్వామి ముహూర్తం వద్దన్న వినకుండా పెట్టించారు, పెళ్లి కొడుకు పరిస్థితి చాలా దయానీయంగా ఉంది అని స్వామివారికి వారు చెప్పుకున్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయ్యా అదేం చేస్తుందిలే, ఒక బస్తాతో ఉప్పు తెమ్మని అయ్యా అదేం చేస్తుందిలే అని కుంచా వెంకటయ్య గారికి చెప్పి ఇలా అన్నారు, ఒక బస్తా నిండా ఉప్పు తీసుకొని రండి అని చెప్పారు. ఆ ఉప్పు తీసుకొచ్చిన తర్వాత అది నేల మీద పరిచి దాని మీద పైన గోనె పట్టాలు వేయించి దాని మీద స్వామివారు పడుకున్నారనమాట. పడుకున్న వెంటనే స్వామివారు ఆ గోనె ఉప్పు కింద వేశారు కదా, ఆ ఉప్పు రాశి మీద పట్టా వేసి దాని మీద స్వామివారు పడుకున్న వెంటనే స్వామివారికి జ్వరం ఎక్కువగా వచ్చేసింది. అక్కడ పెళ్లి కొడుకుకి జ్వరం లేకుండా పోయింది. అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆ పెళ్లి కొడుకు జ్వరాన్ని తీసుకున్నారనమాట. కొద్దిసేపు పెళ్ళి అయిపోయింది. ఈ విధంగా జ్వరం తీసుకున్న తర్వాత ఆ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత శ్రీ స్వామి ఇలా అన్నారు, రసము అన్నం తీసుకొని రండి తింటాను అన్నారు. అదేవిధంగా స్వామివారు చెప్పినట్లే వారికి రసము అన్నం ఇచ్చారు. వారికి జ్వరము, స్వామివారికి కూడా జ్వరం తగ్గిపోయింది. ఆ తర్వాత కాలంలో శ్రీ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పినట్టే ఆయన పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల దగ్గర లేకుండా అత్తమామల దగ్గరికే వెళ్ళిపోయారు. శ్రీ స్వామివారు ఇతను మీకు దక్కడయ్యా అన్నమాట అప్పుడు వారికి అర్థమైంది. అత్తవారింటికి వెళ్ళిపోయి కనీసం తల్లిదండ్రులకు పిడికడ అన్నం కూడా పెట్టలేదు సరికదా, కనీసం వారిని చూడలేదు. సూర్యచంద్రుల గతులైనా మారుతాయేమో కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వాక్కు మాత్రం అసత్యం అవడం అంటూ ఎప్పుడు జరగదు. ఓం నారాయణ. ఆది నారాయణ.